హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. కింజరపు రామ్మోహన్ నాయుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది పార్లమెంట్లో ప్రజా సమస్యల గురించి ఏకధాటిగా హిందీలో మాట్లాడి అందరి అభినందనలు పొందిన ఒక యువ నాయకుడు. అతి చిన్న వయసులోనే తొలిసారిగా 26వ సంవత్సరంలో లోక్సభ ఎంపీ హోదాతో పార్లమెంట్లోనికి అడుగుపెట్టారు. హ్యాట్రిక్ విజయంతో 36వ సంవత్సరంలోనే కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు ఈనాటి యువతకు ఆదర్శప్రాయం. కేంద్ర మంత్రి పదవి రావాలంటే అంత ఈజీ కాదు. వరుసగా ఆయన రాజకీయ జీవితం ఎలా పరిణతి చెందిందో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నిమ్మగడ్డ గ్రామానికి చెందిన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు 1987లో పుట్టారు. అక్కడే 3వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఎర్రన్నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ విప్గా పదవీ బాధ్యతలు తీసుకోవడం వలన ఫ్యామిలీను హైదరాబాదుకు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అవడం వలన మళ్ళీ ఢిల్లీకు మారవలసి వచ్చింది. ఈ విధంగా రామ్మోహన్ నాయుడు గారి చదువు ఇంటర్ వరకు నిమ్మగడ్డ, హైదరాబాద్ మరియు ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత విదేశాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని MBA చేశారు. 1 సంవత్సరం పాటు సింగపూర్లో జాబ్ చేశారు. 2012లో ఎర్రన్నాయుడు గారు ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత రాజకీయ ప్రవేశం చేశారు మన సింగన్న. ఇలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఒక్కసారి రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత వెనుక అడుగు వేయలేదు సింగన్న. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రాజకీయాల గురించి తెలుసుకుంటూ పరిణతి చెందారు. 2014 మరియు 2019 వరుస విజయాలతో ముందుకు వెళ్లారు మన నాయుడు. 10 సంవత్సరాల లోక్సభ ఎంపీగా ఎన్నో విజయాలు తనదైన శైలిలో సాధించారు. ముఖ్యంగా రైల్వేస్, శ్రీకాకుళం నుండి శబరిమలకు, అలాగే వైజాగ్ నుండి కాశీకు ప్రత్యేక ట్రైన్స్ వేయించి సిక్కోలు వాసుల కోరిక తీర్చడం జరిగింది. అలాగే వందే భారత్ ట్రైన్ వైజాగ్ టు భువనేశ్వర్ వరకు వేయించారు. వందే భారత్ ట్రైన్ జిల్లాలో ఒకచోటే ఆగుతుంది, కానీ శ్రీకాకుళం జిల్లాలో 3 చోట్ల అనగా శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురంలో ఆగడానికి ప్రధాన కృషి చేశారు. ఇక రోడ్ల విషయానికి వస్తే శ్రీకాకుళం నుండి నరసన్నపేట వరకు 6 లైన్స్, నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు అగ్మెంటేషన్ కార్యక్రమం కింద 800 కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్స్ తీసుకొచ్చి ఆధునీకరణ చేయడంలో ముందంజ ఉన్నారు. నరసన్నపేట నుండి పాతపట్నం వరకు ఉన్న హైవేని నేషనల్ హైవేగా మార్చడంలోనూ రామన్న పాత్ర ఎంతో ఉంది. వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు నీటి సెంటర్ను శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రతి సంవత్సరం వచ్చే 5 కోట్ల ఎంపీ నిధులు దుర్వినియోగం చేయకుండా మరియు అవినీతి లేకుండా ప్రజల అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తూ ప్రజా జీవితంలో ప్రజల కోసమే పరితపించారు. ఇలా ఎన్నో పనులు నిస్వార్థంగా చేయడం వలన ప్రజలు మళ్లీ సింగన్నకు బ్రహ్మరథం పట్టారు. ఒక్క జిల్లా సమస్యలే కాదు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడిన వ్యక్తిగా ప్రజల మన్ననలు మరియు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నాయకుడి ప్రశంసలు పొందారు. ఇకపోతే ఆయన కోరికలు. వలసలు వెళ్లే జిల్లా నుండి వలసలు వచ్చే జిల్లాగా శ్రీకాకుళంను అభివృద్ధి చేయడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్ను, ఇండస్ట్రియల్ పార్క్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరిక. మరీ ముఖ్యంగా ఎక్స్ సర్వీస్ మెన్ల కోసం వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన వాంఛ. ఇకపోతే పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తూ మరోపక్క విజయవాడ మరియు తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని, అలాగే సామాన్య మానవుడు కూడా విమాన ప్రయాణం అందుబాటులోనికి తీసుకొని రావాలని, ఇంకా రాష్ట్రానికి ఇలాంటి ఎన్నో పనులు చేస్తారని ఆశిస్తూ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు సైనింగ్ ఆఫ్. We will meet again.